ఇప్పుడు జర్నలిస్టుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి కూడా ధైర్యం ఉన్నా కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, ప్రశ్నించాలి. ఇంకొంతమందికి మన ద్వారా, మన స్టోరీస్ ద్వారా, లేకపోతే మన ప్రశ్న ద్వారా, మన వార్త ద్వారా వాళ్ళకి న్యాయం జరగాలి అని ముందుకు వెళ్ళినా కూడా అక్కడ ఆపేవారు చాలామంది ఉంటారు. మెయిన్ ఛానల్ మెయిన్ సిబ్బంది కావచ్చు, ఓనర్స్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వాలు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, పేరు ప్రాబలం ఉన్న వాళ్ళు కూడా కావచ్చు. ఒక జర్నలిస్ట్కి ఏదైనా మాట్లాడే హక్కు, ఎవరినైనా క్వశ్చన్ చేసే హక్కు ఉంది. అయినా కూడా నిజాల్ని దాచేసి అబద్ధాల్ని మాత్రమే చెప్పే జర్నలిస్టులు కొంతమంది ఉంటారు. ఒక వ్యక్తికో, లేదా ఒక వర్గానికో, లేదా ఒక ప్రభుత్వానికో, ఒక పార్టీకో డప్పు కొట్టే జర్నలిస్టులు కొంతమంది ఉంటారు. కానీ అందరినీ ఒకేలాగా ట్రీట్ చేస్తూ ఇది తప్పు అని ప్రశ్నించే జర్నలిస్టులు కొంతమంది మాత్రమే ఉంటారు. ఒక వార్త స్టూడియోకి వచ్చి చదివి అది మళ్ళీ ఎడిటర్ దగ్గరికి వెళ్ళి అది అప్లోడ్ అయ్యేసరికి చాలామంది ఈ మధ్యలో ఈ సర్కిల్లో ఉంటారు. అవన్నీ దాటుకునే ఛానల్లో ఈ వీడియో అనేది, వార్త అనేది ప్లే అవుతుంది. చదివిన యాంకర్కి ఏంటి సంబంధం? ఇన్కేస్ ఆ యాంకర్కి ఇది రైట్, ఇది తప్పు అని అనిపించినా కూడా ఆ వార్త చదవాల్సిందే. అంతేగాని ఇది నేను చదవను అనడానికి లేదు. అలా ఉంటేనే వాళ్ళు ఒక ఛానల్లో ఒక లోగో పట్టుకొని ఉద్యోగం చేయగలుగుతున్నారు, బయట తిరగగలుగుతున్నారు, లేదా నెల వచ్చేసరికి శాలరీ తీసుకోగలుగుతారు. అలా తగలబడింది జర్నలిస్టుల పరిస్థితి. జర్నలిస్ట్ చెప్పేవన్నీ నిజాలు అని నమ్మడానికి కూడా ఇప్పుడు లేదు. ఒక ఛానల్లో జర్నలిస్టు ఇది మాట్లాడాడు, ఈ వార్త ప్లే చేశాడు, ఇది కరెక్టే అనుకోవడానికి కూడా లేదు. అలా అని అబద్ధం అనడానికి కూడా లేదు. అంత దారుణంగా ఒక జర్నలిస్టు బ్రతుకులు, ఒక జర్నలిస్టు జీవితం మాత్రమే ఉందంటే మీరు నమ్ముతారా? ఇది ఒక వార్తకు సంబంధించి చదివిన వాళ్ళనో, రాసిన వాళ్ళనో, ప్లే చేసిన వాళ్ళనో, షూట్ చేసిన వాళ్ళనో తీసుకొస్తే ముందు తీసుకురమ్మన్నావాడిని ఏం చేస్తారు? ఈ వార్త నాకు ఇలాగే కావాలి, నాకు ఇలాగే రాయాలి అని ఒత్తిడి తెచ్చేవాడిని ఏం చేయాలి? అవి ఎవరికి కనిపించవు. రాసిన స్క్రిప్ట్ రైటర్, ఎడిట్ చేసినవాడు, షూట్ చేసినవాడు, చదివిన యాంకర్ మాత్రమే కనిపిస్తుంది.